హీరోయిన్లకి కొన్ని సినిమాలు వరమా శాపమా అంటే ఆన్సర్ చెప్పడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ సినిమాలతో వాళ్ళు ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు. కానీ ఆ తర్వాత వచ్చే సినిమాలు మాత్రం ఆ ఇమేజ్ని దాటుకొని సక్సెస్లు చూడలేకపోతాయి. మనం మాట్లాడుకోబోయే హీరోయిన్లు ఎవరో మీకు ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, పదండి మాట్లాడుకుందాం. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య క్యారెక్టర్ను అంత తేలిగ్గా ఎవరు మర్చిపోలేరు. మన తెలుగమ్మాయికి జబర్దస్త్ క్యారెక్టర్ పడిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మాత్రం వైష్ణవి చైతన్యకు ఆ రేంజ్ హిట్ రాలేదు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో జాక్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఏప్రిల్ 10న విడుదలయ్యే జాక్తో లక్ టెస్ట్కి రెడీ అవుతున్నారు వైష్ణవి. సేమ్ సిచ్యువేషన్ హెబ్బా పటేల్ది. కుమారి 21F వచ్చినప్పుడు హెబ్బా పటేల్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేశారు. ఎక్కడో అడపాదడపా తప్ప భారీగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు. ఆ మధ్య ఓదేలా మూవీతో కాస్త పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓదేలా 2 కోసం తమన్నాతో పాటు ఈ బ్యూటీ కూడా వెయిటింగ్. శాలిని పాండే సిచ్యువేషన్ కూడా ఇంతే. అర్జున్ రెడ్డి తర్వాత శాలినికి సినిమాలు క్యూ కడతాయి అనుకున్నారు జనాలు. కానీ అనుకున్నంతగా ఆమెకు ఆఫర్లు రాలేదు. వచ్చిన 1-6 సినిమాలలోనూ ఆమె పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడైతే ధనుష్ ఇడ్లీ కడాయ్ ఆమె చేతిలో ఉంది. చూడాలి ఆ సినిమా శాలినికి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో. సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేశారు పాయల్ రాజ్పూత్. RX 100 సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ని చేయడానికి ఎంతమంది హీరోయిన్లు ముందుకొచ్చేవారని ఆరా తీస్తే జవాబు చెప్పడం కష్టమే. అంత బోల్డ్ రోల్ చేసిన ఆమె మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి అలాంటి బోల్డ్ రోలే చేయాల్సి వచ్చింది మంగళవారంలో. ఈ సినిమాను మరిపించాలంటే పాయల్ ఇంకెలాంటి సినిమా చేయాలో అనే డిస్కషన్ అప్పట్లోనే మొదలైంది.